సుమారు 65 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమిని ఒకే ఒక జీవి పాలించేది. అది 40 నుండి 200 అడుగుల ఎత్తు మరియు 4 నుండి 150 టన్నుల బరువు కలిగి ఎంతో భయంకరంగా ఉండేది. వాటినే మనం డైనోసార్స్ అని పిలుస్తున్నాం. డైనోసార్స్ ఈ భూమి మీద దాదాపు 165 మిలియన్ సంవత్సరాలు అంటే 65 కోట్ల సంవత్సరాలు జీవితం గడిపాయి. కానీ 6 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జరిగిన ఒక మహా విస్ఫోటనం కారణంగా డైనోసార్స్ అంతరించిపోయి మన మనుషులం పుట్టుకొచ్చాం. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం ఆ సంఘటనను చాలా దగ్గర నుంచి చూడాలి. డైనోసార్ కాలానికి వెళ్ళాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్దాం. ఈ రోజు నుంచి 6,80,00,000 సంవత్సరాల వెనక్కి. ఇప్పుడు మనం చూస్తున్నది 6,80,00,000 సంవత్సరాల క్రితం ఉన్న భూమిని. ఇక్కడ ఎటు చూసినా పచ్చదనం మాత్రమే కనిపిస్తుంది. వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. వెచ్చని సూర్యరశ్మితో పాటు చల్లని గాలులు వీస్తూ ఉన్నాయి. ఇలాంటి వాతావరణంలో ఎంతో హాయిగా వాటి జీవనాన్ని గడుపుతున్నాయి డైనోసార్స్. ఆ కాలంలో భూమి మీద డైనోసార్స్ అత్యంత పెద్ద జీవులు. అలాగే డైనోసార్స్తో పాటు ఈ భూమి మీద మరొక జీవి కూడా నివసిస్తూ ఉండేది. అది చూడడానికి ఒక ఎలుకలాగా ఉండేది. దాని పేరే మ్యామల్. ఈ మ్యామల్ కారణంగానే మనం పుట్టి ఇలా ఎవాల్వ్ అయ్యాం. ఈ మ్యామల్స్ డైనోసార్స్ని చూసి భయపడి భూమి అడుగు భాగాన నివసిస్తూ ఉండేవి. అయితే ఇవి అలా భయపడి భూమి అడుగు భాగంలో జీవించడం కారణంగా ఒక అద్భుతం జరిగింది. కానీ ఆ అద్భుతం ఏంటో నేను మీకు వీడియో చివరిలో చెబుతాను. డైనోసార్స్ ఇలా ఎంతో హాయిగా జీవిస్తున్నాయి. కానీ వాటికి తెలియదు రాబోయే కొన్ని గంటల్లోనే ఒక పెను ప్రమాదం జరిగి అవి అంతరించిపోతాయని. అప్పుడు 10 కిలోమీటర్ల రేడియస్ ఉన్న ఒక ఆస్ట్రాయిడ్ మన భూమి మీదకు చాలా వేగంగా దూసుకు వస్తుంది. కొద్దిసేపటికి ఆ ఆస్ట్రాయిడ్ మన భూమి గ్రావిటేషనల్ ఫీల్డ్లోకి చేరుకుంది. దాని కారణంగా ఆస్ట్రాయిడ్ మరింత వేగంగా గంటకి 70,000 కిలోమీటర్ల వేగంతో ఒక అగ్నిగోళంలా ఎంతో కాంతివంతంగా ఈ భూమిపైకి దూసుకు వస్తుంది. ఆ భయంకరమైన అగ్నిగోళం నుండి వచ్చే కాంతి ఎంత ప్రకాశవంతంగా ఉందంటే దీని చుట్టుపక్కల 800 కిలోమీటర్ల రేడియస్ దూరంలో ఉన్న అన్ని జీవులకు కళ్ళు కనిపించకుండా పోయాయి. ఈ భారీగా ఉన్న డైనోసార్లకు కళ్ళు అస్సలు కనిపించడం లేదు. కానీ ఆ ఆస్ట్రాయిడ్ నుంచి వస్తున్న వేడిని అవి అనుభూతి చెందగలుగుతున్నాయి. కొన్ని క్షణాల్లోనే ఈ భూమి మీద మెక్సికో అనే ప్రాంతాన్ని ఆస్ట్రాయిడ్ ఢీకొట్టింది. దీనివల్ల ఎంతో పెద్ద విస్ఫోటనం జరిగింది. 10 హైడ్రోజన్ ఆటం బాంబ్స్ పేలితే ఎంత శక్తి ఉత్పత్తి అవుతుందో ఈ 10 కిలోమీటర్ల రేడియస్ ఉన్న ఆస్ట్రాయిడ్ మన భూమిని తాకినప్పుడు కూడా అంతే శక్తి విడుదల అయ్యి మన భూమి యొక్క లక్షల టన్నుల మ్యాటర్ అంతరిక్షంలోకి వెళ్ళిపోయింది. ఎక్కడైతే ఈ విస్ఫోటనం జరిగిందో అక్కడ 120 కిలోమీటర్ల వెడల్పు మరియు 20 కిలోమీటర్ల లోతు ఉన్న ఒక లోయ లాంటిది తయారైంది. ఈ విస్ఫోటనం కారణంగా భూమిలోని క్రస్ట్ భాగంలో 12.4 మ్యాగ్నిట్యూడ్తో కూడుకున్న భయంకరమైన భూకంపాలు సంభవించాయి. అలాగే 100 మీటర్ల ఎత్తు కలిగిన సునామీ అలలు డైనోసార్ల వైపుగా దూసుకు వస్తున్నాయి. ఆకాశమంతా పెద్ద ధూళి మేఘాలతో కప్పబడిపోయాయి. విస్ఫోటనం జరిగిన ప్రదేశం నుంచి 800 కిలోమీటర్ల వరకు విపరీతంగా రేడియేషన్ విస్తరించింది. దీని కారణంగా భూమిపై నివసిస్తున్న కొన్ని లక్షల ప్రాణులు చనిపోతున్నాయి. కానీ ఆకాశంలో తిరుగుతున్న ఎగిరే డైనోసార్స్ ఇంకా బ్రతికే ఉన్నాయి. అయితే విస్ఫోటనం జరిగిన సరిగ్గా 40 నిమిషాల తర్వాత మన భూమి యొక్క గ్రావిటేషనల్ పుల్ కారణంగా పైకి వెళ్లిన లక్షల టన్నుల మ్యాటర్ మళ్ళీ అగ్నిగోళాలుగా మారి ఈ భూమిపైన వర్షం రూపంలో పడబోతున్నాయి. దీని కారణంగా ఆకాశంలో ఎగిరే డైనోసార్స్ కూడా చనిపోయాయి. ఆ తరువాత గంటకి 6,000 కిలోమీటర్ల వేగంతో గాలి మరియు దట్టమైన మేఘాలు భూమి మొత్తాన్ని కప్పేశాయి. ఈ దట్టమైన మేఘాల కారణంగా భూమిపైన సూర్యుని యొక్క వెలుతురు అస్సలు పడట్లేదు. ఎటు చూసినా చిమ్మ చీకటి. అగ్ని పర్వతాల నుండి లావా ఏరులే ప్రవహిస్తుంది. భూమి చూడటానికి ఒక నరకంలా మారిపోయింది. ఆ సమయంలో భూమిపైన ఒకే ఒక శబ్దం మాత్రమే వినిపిస్తుంది. డైనోసార్ల మరణ కేకలు. పాపం కొంత సమయం ముందు ఎంతో ఆనందంగా జీవిస్తున్న డైనోసార్ల పరిస్థితి ఇలా మారుతుందని అస్సలు ఏమాత్రం అనుకోలేదవి. ఇక దీని కారణంగా భూమిపై ఉన్న 75% జీవులు చనిపోయాయి. 25 కేజీల కన్నా ఎక్కువ బరువు కలిగిన జంతువులన్నీ ఈ ప్రమాదంలో చనిపోయాయి. అయితే మనం ముందు చెప్పుకున్న మ్యామల్స్ అనే ఈ జంతువులకు మాత్రం ఈ విస్ఫోటనం కారణంగా చాలా తక్కువ ప్రాణహాని మాత్రమే జరిగింది. ఎందుకంటే ఇవి డైనోసార్స్కి భయపడి భూగర్భంలో నివసిస్తూ ఉండేవి. అందుకోసమే ఈ విస్ఫోటనం కారణంగా ఇవి బ్రతికి బయటపడ్డాయి. అయితే ఇప్పుడు భూమి మీద ఉన్న మనిషి ఈ మ్యామల్స్ నుంచే ఎవాల్వ్ అయ్యాడు. అసలు డైనోసార్లు అంతమైన తర్వాత ఏం జరిగింది, ఇంకా ఈ మ్యామల్స్ నుండి మనం ఎలా ఎవాల్వ్ అయ్యామో తెలుసుకోవాలని అనుకుంటే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చింటే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని చూడాలని అనుకుంటే మన డీప్ థింకర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచండి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.